Okay guys, do question, do plus subject plus verb 1 plus object plus time word. You had to arrange one question like this. Okay, like this you had to arrange a question and tell me positive negative answers also along with this. Okay, next question is does plus subject plus verb 1 plus object plus time word. We had to use this. ఇవి రెండు కూడా మనం డైలీ రొటీన్లో యూస్ చేస్తాం. డైలీ రొటీన్ మీన్స్ నథింగ్ బట్ రిపీటింగ్ యాక్షన్స్. చెప్పాను కదా. సో మీరు ఎంత పర్ఫెక్ట్ ఉన్నారనేది ఇప్పుడు నేను చెక్ చేస్తాను. ఓకే గైస్, సో డూ క్వశ్చన్స్ ఆర్ యూజింగ్ ఫర్ యూ వి దే సబ్జెక్ట్స్. డూ అనేది యూ వి దే సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. సో ఐ కూడా యూజ్ చేయొచ్చు, కానీ మనల్ని మనం క్వశ్చన్ అడగం కదా, కాబట్టి డూ యూ డూ వి డూ దేతో క్వశ్చన్ అడగాలి. ఓకే గైస్, అండ్ యు నో హౌ టు ఆన్సర్ ఇన్ పాజిటివ్ నెగిటివ్ కదా. సో ఇలా క్వశ్చన్ అరేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఆన్సర్ అనేది ఎస్ ఆర్ నో మీ ఇష్టం. యూ హ్యావ్ టు సే ఎస్ ఆర్ నో. And whatever the subject having, same subject having, if you subject having, we have to say I. You తో వచ్చినప్పుడు మాత్రం I తో ఆన్సర్ చెప్పాలి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ వి ఆర్ దే. వి కానీ దే కానీ ఉందనుకోండి, వాటితో మాత్రమే ఆన్సర్ చెప్పాలి. రైట్? ఓకే, దెన్ రిమైనింగ్ పార్ట్ ఈజ్ సేమ్. నెగిటివ్ ఆన్సర్ సబ్జెక్ట్ ఆఫ్టర్ we are using don't, and remaining part is same. Okay, and does question is using for he, she, it subjects. Right? సో డస్తో వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే గైస్, కానీ V1 అనేది డస్తో V1 యూస్ చేస్తాము, కానీ పాజిటివ్ ఆన్సర్లో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ఆర్ ఈఎస్ యూస్ చేస్తాం. రిమైనింగ్ పార్ట్ సేమ్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ డజంట్ we had to use, then use V1 only again, then remaining part is same. Okay, and will question also I taught you, right? Will plus subject plus verb 1 plus object plus time word. This is tomorrow form of question. ఫ్యూచర్ ఫామ్. టైం అనేది ఫ్యూచర్లో ఉంటుంది ఇక్కడ. అది మనకు ఎలా తెలుస్తుంది మరి అనేసి అంటే, ఇక్కడ మనం విల్ అని యూజ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ టుమారో ఫామ్ అని తెలిసిపోతుంది. సో ఇక్కడ మీరు టైం వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు డైలీ రొటీన్ రిపీటింగ్ చేసేటటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్ ఆ వర్బ్స్కి టైం వర్డ్స్ యూజ్ చేయాలి. ఇక్కడ మాత్రం టుమారో అంటే ఫ్యూచర్కి సంబంధించిన టైం వర్డ్స్ యూజ్ చేయాలి. ఆల్రెడీ ఐ సెంట్ యూ నోట్స్ కదా. సో ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే, ఆన్సర్ ఈజ్ ఈజీ. సబ్జెక్ట్ ప్లేస్ అనేది స్టార్టింగ్లో చెప్పండి. నెక్స్ట్ విల్ వస్తుంది, కానీ ఇక్కడ చాలామంది చెప్తున్నారు మీరు చెప్పేది కరెక్ట్ గైస్, కాకపోతే ఏంటి అంటే మీరు ఈ రెండు డివైడ్ చేసి చెప్తున్నారు. ఐ విల్ అంటున్నారు, అంటే మీరు సరిగా వినలేదా మరి. ఐ విల్ అని అనకూడదు అని చెప్పాను నేను. ఐల్ అంటే అంత తొందరగా రాదనుకోండి, కానీ ప్రాక్టీస్లో కంపల్సరీ వస్తుంది గాయస్. సో విల్ యూజ్ చేస్తే మిగతాది సేమ్. ఇది పాజిటివ్ సెంటెన్స్ గాయస్. నెక్స్ట్ మీరు ఇక్కడే సబ్జెక్ట్ తర్వాత ఓంట్, అది ఓంట్. ఓకేనా, ఇట్స్ నాట్ వాంట్, ఇట్స్ ఓ. ఇక్కడ ఓ డబ్ల్యూ తర్వాత ఓ ఉంది చూడండి, డబ్ల్యూని పలకకండి గాయస్, ఓంట్. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ ఓంట్ యూజ్ చేసి రిమైనింగ్ పార్ట్ ఇలా చేస్తే ఇది నెగటివ్ సెంటెన్స్. ఓకే, హ్యావ్ యూ ఎనీ డౌట్స్ ఇన్ దిస్? Now each and everyone arrange one question and write positive negative answers and tell me. Okay na? Arrange first positive questions, 3 questions. Write in short form only. Answer should write in short form only if you are able to understand. మీకు అర్థమవుతే ఆన్సర్స్ కూడా షార్ట్ ఫామ్లో అరేంజ్ చేసుకోండి. ఓకే, హ్యావ్ యూ ఎనీ ప్రాబ్లమ్ స్పీకింగ్ ఇన్ క్లాస్? మేడం ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మాట్లాడడానికి ప్రాబ్లం అవుతుంది అంటే చెప్పండి, కానీ దిస్ ఈజ్ వెరీ యూజబుల్. ఎందుకు అంటే మీకు మీరు చెప్పుకుంటే తప్పు పోతుందా లేదా, నేను మళ్ళీ మీకు చెప్పింది అర్థమైందా లేదా, ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. సో ఇప్పుడు అంటే మనం ఒక స్పాట్ వాల్యుయేషన్ లాగా మీరు అడగగానే నేను ఆన్సర్ చెప్తాను, మీకు డౌట్ రాగానే నేను క్లారిఫై
క్లారిఫై చేస్తాను. సో వాట్ ఆర్ యూ స్పీకింగ్ షుడ్ బి లిజన్ ఎవ్రీ వన్. ఇంకొకటి ఇక్కడ మనకి స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. అంటే అందరి ముందు మాట్లాడాలంటే భయం. మన క్లాస్ మనం సూపర్గా చెప్తాం అబ్బా, 100% ఇస్తాం, కానీ అందరి ముందు మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది కదా, అది పోతుంది ఇక్కడ. ఓకే గైస్, whenever we are speaking, we are means we are being confident at that time, we are getting confident, we are means gaining confidence. ఓకే, మనం కనుక మాట్లాడుతున్నామంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంది అని అర్థం. సో ఎవ్రీ వన్ ప్రూవ్ హియర్ యువర్ కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్కళ్ళు మీ కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకోండి ఇప్పుడు, రైట్? సో అరేంజ్ వన్ క్వశ్చన్, డూ క్వశ్చన్ 1, డస్ క్వశ్చన్ 1, విల్ క్వశ్చన్ 1. ఆల్రెడీ ఇఫ్ యూ అరేంజ్ సే దోస్ క్వశ్చన్స్ ఓన్లీ, దోస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆల్రెడీ చేసున్నారు కదా, అవైనా సరే చెప్పండి. ఓకే గైస్, ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్ ఎవ్రీ వన్. ఎందుకంటే చెప్పాను కదా క్లాస్ అనేది రికార్డ్ అవుతుంది. సో ప్లీజ్ కోఆపరేట్, రైట్? ఓకే, ఎనీ వన్ హూ ప్రిపేర్డ్ ప్లీజ్ సే ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. Anyone, unmute and ask me. Otherwise, I will call you. నన్ను పిలవమంటే నేనే పిలుస్తాను guys. Anyone, please. Unmute your device and tell me 3 questions. Already you arranged those questions. మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు రికార్డింగ్స్లో. గుడ్. ఆల్రెడీ I appreciated you before class also, right? Okay. Anyone, please. Madam, anyone unmute your device? Yes, madam, tell me. Ma'am, Yes, ma'am. Do they fight with my brother daily? Madam? First one, do they fight with my brother daily? Yes, madam. Yes, they fight with my brothers daily. Okay, No, madam, they 1 don't. minute. May I know your name, please? Divya ma'am. దివ్య మేడం, ఒక చిన్న కరెక్షన్ మేడం. సెలెక్ట్ ఎనీ వన్, ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి క్లాస్లో, వాళ్ళని అడగండి క్వశ్చన్, వాళ్ళ ఆన్సర్స్ చెప్తారు. ఓకే? Okay ma'am. రైట్, మనం ఇంప్రూవ్ అయ్యామా లేదా తెలుసుకుందాం. అంటే I mean నేను అడగాలా మేడం? అవును మేడం, యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ క్వశ్చన్స్ టు యువర్ పార్ట్నర్. సెలెక్ట్ ఎనీ వన్ ఇన్ ద క్లాస్. ఓకే మ్యామ్, మీరే సెలెక్ట్ చేయండి. ఎందుకు మేడం? మేడం, ఎవరైనా అన్మ్యూట్ చేసి మేడంకి కోఆపరేట్ చేయండి ప్లీజ్. మేడం, దే ఆర్ విల్లింగ్ మేడం, దే ఆర్ రెడీ టు సే ఆన్సర్స్. మేడం, ఏం లేదు, ఇక్కడ నేను ఇదా ఎందుకు చెప్తున్నాను అంటే, వైల్ యు ఆర్ సేయింగ్ ఆన్సర్స్, మీరేంటి అంటే, సపోజ్ మేడం నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే అడిగాను, మీరు ఆన్సర్స్ చెప్పడానికి ఆలోచిస్తారు. ఈ క్వశ్చన్ని మీరు సరిగా అర్థం చేసుకుంటేనే మీరు ఆన్సర్స్ చెప్పగలరు. సో ఇట్ ఈజ్ ఇంప్రూవింగ్ యువర్ కాన్సన్ట్రేషన్ లెవెల్. ఓకే, ఎదుటి వాళ్ళు మనతో మనం చెప్పుకుంటాం, క్వశ్చన్స్ అడుగుతాము, ఆన్సర్స్ కూడా చెప్తాం, కానీ ఎదుటి వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాము, దట్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ హియర్. ఓకే, రైట్? ప్లీజ్ ఎనీవన్ అన్మ్యూట్ అండ్ కోఆపరేట్ విత్ ద మేడం. Anyone? I will go with Anusha madam. Anusha madam, yes. Anusha madam. Divya madam. I will do some questions saying madam. Does Bhavisha feed the cat daily? Does Bhavisha feed the cat daily? Feed the cat daily. Feed. Feed. తినిపించడం మేడం. Okay. Does Bhavisha feed Write the cat question daily? మేడం, write the question and answer, no problem. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి నేను మీకు చాయిస్ ఇస్తాను. రైట్ డౌన్ ద క్వశ్చన్, దెన్ యూ హ్యావ్ టు ఆన్సర్. I will say madam some questions. I am Suvarna. మేడం 1 minute, let them finish. Does మేడం, ఆన్సర్. ma'am, one second I repeat ma'am. Does Bhavisha feed the cat daily? Yes, Bhavisha
feeds the cat daily. Yes. Negative answer, madam. Hello? Madam, okay. Negative answer. Okay. No, Bhavisha doesn't feeds the cat daily. Feed or feeds, madam? Feeds. A feed. No, Bhavisha doesn't feed cats daily. Yes. In positive, yes, it will add. In negative, just it won't add. Okay, but you don't explain. Just you had to say the sentence. Teachers kada? Okay. Done? Okay. Next It's question. okay. Will question, madam. Will question. Ask them. Ask her. Madam, can I ask? 1 minute. Madam should complete. Then you have to ask your question to madam again. Then you are getting your chance. Okay, Divya ma'am. Will Divya watch Korean dramas daily? Will Divya watch Korean dramas daily? Korean drama. Korean drama. Korean drama. Korean drama. Okay. Daily? Yes. Divya will watch Korean drama daily. No. Divya will. Divya? Won't. Divya won't watch Korean drama. Yes. Okay. Korean drama. Divya won't watch Korean drama daily. Right. Okay, Daily. madam. Yes. 1 minute. Is it right or wrong? Korean drama daily. Okay, Korean ma'am. That drama. clearly it is not coming in the class actually. Okay, done. No problem at all. ఓకే గైస్ నేను ఎందుకు ఇలా చేపిస్తున్నాను అంటే మనం విన్నప్పుడు ఏంటి నెక్స్ట్ మళ్ళీ మర్చిపోతాం చూసారా, అది ఇంప్రూవ్ చేయడానికి. ఓకే నౌ ఐ విల్ ఆస్క్ యూ అను మేడం, ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, ఆన్సర్ మీ. ఓకే మేడం? ఓకే మేడం. డూ యూ టీచ్ క్లాస్ రెగ్యులర్లీ? Yes, I teach class regularly. నెగటివ్. Negative. No, positive, I negative. don't Two teach. you have to say. Two answers. Yes, I teaches class regularly. No, I don't teach class regularly. I teaches or I teach, madam? Teaches. ఎస్. ఓకే సో మనం అడిగే క్వశ్చన్ క్లారిటీగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు క్లారిటీగా చెప్తారు, రైట్? సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ వైల్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే గైస్, నౌ యువర్ టర్న్ మేడం. ఆస్క్ ఎనీ 2 questions to that madam. Madam, ask any 1 question at least. Madam, do it fast here. Okay, done. Next. Who's that madam next? Next, anyone ask Suvarna madam any question? Okay, madam. Chepana. Madam, Suvarna madam, are you ready? Okay, madam. Yes. Shall I ask read you? English? I'll ask you, madam. I'll ask you. Okay. 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 Right. Okay. Right. In these 3 questions, I'll ask you anyone. Okay, madam? Okay. Okay. Next, madam. Will you teach class tomorrow? Yes, I will teach class tomorrow. Yes. Negative answer, madam? No, I won't teach class tomorrow. Yes. Whom I am asking can say those only, madam, please. Okay? Otherwise, it's going to clumsy. Right? Next, Suvarna madam. Okay, madam. Have you any doubt in this, any topic, madam? No doubt, madam. Right. Total, I am understand. Okay, good. Understood. Okay. Yes. Understood. Okay, good. Renuka madam. Understood. Very good, madam. Understood is the correct one. Yes. Mamata madam or Renuka madam? Renuka madam. Up to now your video is on, but now you kept your video off. Madam, డేర్ ఉండాలి మేడం, డేర్ చెయ్యండి, బయటికి రండి, మాట్లాడండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
Okay, if we are committing any mistakes, I'll. Okay, Renuka madam, are you ready? Anyone unmute, guys. I'll ask you questions. In these three only, I'll ask you. Anyone? No? Yes, Sunita madam, right? Okay, ma'am. Right. Okay, Sunita madam. I will ask question. Madam, Tell me, ma'am. I know you are able to ask a question, but now I will ask you. You have to answer me. Okay, ma'am. Okay, done. Now, this question I will ask you, madam. Does Raju Okay, ma'am. eat non-veg sometimes? Once again repeat, ma'am. Does Raju eat non-veg sometimes? Does Raju eat? Non-veg sometimes. Madam, you have to check here, then it's easy for you. Here only there, no? Does Raju eat non-veg regularly? So you have to say answers like this. Here only there, no need to write. Just you have to Okay, ma'am. Okay. insert here. Yes, Raju eats non-veg tomorrow. Madam, how I asked you, madam? Sometimes. I asked you fastly. Sometimes. No, Raju. No, Raju Uh, doesn't eat. eat sometimes. Non-veg eat sometimes. Yes, eat non-veg. Eat doesn't eat non-veg. Okay, guys. Eat non-veg sometimes. Yes, madam. You are obviously correct. Okay, guys. You means you don't have any mistakes in your way of speaking. మీకు మిస్టేక్స్ ఏమీ లేవు. Be confident. Just one thing you are doing wrong is you are breaking the sentences. Okay, what are you doing means you are breaking the sentence. Don't break any sentence. Okay, so this one also one common general topic, madam. Whatever it is you are speaking in English shouldn't break anywhere. Whatever the sentence, say at a time. Okay, that may be question, positive sentence, negative sentence, whatever it is. Say as fast as you can, as clear as you can. While we are speaking should be understand to others easily. మనకి వచ్చు కదా అని మనం హార్డ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. వై బికాస్ వీఆర్ టీచింగ్ టు స్టూడెంట్స్. మనం జాబ్ చేసేదే స్టూడెంట్స్ కోసం. వాళ్ళకి అర్థం కానప్పుడు వేస్ట్ కదా. సో మీరు ఎప్పుడు మాట్లాడినా స్టూడెంట్స్కి అర్థం అవ్వాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హియర్ you have to improve. Means outsiders we are speaking, right? With outsiders also we are speaking. So at that time we have to speak fast. You are teachers, that's what I am teaching you fastly. Why? Because you are able to understand. So one more thing, you have to arrange questions, madam, to improve your way of speaking. Arrange questions and say again and again. Okay, and negative, positive, negative answers also. First say the positive answer, next say that negative answer in any question. And when you are arranging questions, should arrange like this process only. You, we, they, he, she, it. So go with these process of subjects. ఈ ప్రాసెస్లోనే వెళ్ళండి. ఎందుకంటే you won't confuse, I too won't get confused. ఇలా మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఒక సీక్వెన్స్ మెయింటైన్ చేద్దాం. ఓకే గైస్, సో యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దీస్ 3 టాపిక్స్ ఐ థింక్ సో. హ్యావ్ యూ ఎనీ డౌట్ ఇన్ ఎనీ టాపిక్ కెన్ ఆస్క్ మీ ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డౌట్స్ ఇట్స్ ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. ఎస్ మేడం, టెల్ మీ. Will you market tomorrow? Will you market tomorrow? మేడం వర్బ్ ఈజ్ మిస్సింగ్. మేడం మీరు ఏం చేయాలంటే ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో విల్ సబ్జెక్ట్ యూ అన్నారు, వర్బ్ యూజ్ చేయట్లేదు మీరు చూడండి. విల్ యూ ఆబ్జెక్ట్ చెప్తున్నారు, టైం చెప్తున్నారు. రైట్, చెప్పండి. Will you go to market tomorrow? ఇప్పుడు ఫాస్ట్గా చెప్పరా అదే సెంటెన్స్ నాకు. ఫాస్ట్గా. Will you go to market tomorrow? ఇంకా ఫాస్ట్గా. Will you go to market tomorrow? Yes, that's I want from you. Will you go to market tomorrow? ఇలా మాట్లాడండి. గుడ్ మేడం. పాజిటివ్ నెగిటివ్ అని చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి.
Positive. Yes, madam. Will you go to market tomorrow? నో మేడం, ఇది ఇక్కడ జస్ట్ సింపుల్. Yes. Will you market tomorrow? విల్ యూ గో టు మార్కెట్ టుమారో. ఓకే, ఆన్సర్ చెప్పండి. I will go to market tomorrow. ఎస్. No, I want to go to market tomorrow. ఎస్, కరెక్ట్ మేడం. సో ఇలా మనం అరేంజ్ చేసినప్పుడు మనకు ఒక థాట్ రావాలి. మీన్స్ వీ హ్యావ్ టు ఫిక్స్ దిస్ ఇన్ అవర్ బ్రెయిన్. మనము ఫస్ట్ రానప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. ఇలా విల్ యూ గో, ఐ విల్ గో, ఐ వోంట్ గో, ఇంతవరకే గైస్, వర్బ్ వరకే. విల్ యూ గో, ఐ విల్ గో, ఐ వోంట్ గో. విల్ యూ స్పీక్, ఐ విల్ స్పీక్, ఐ వోంట్ స్పీక్. బట్ ఇక్కడ చెప్పేటప్పుడు ఇక్కడ విల్ అని చెప్పకండి. ఐ విల్, యూ విల్, విల్, దే విల్, హీ. ఎస్. ఓకే, that's it guys. Now I am expecting again your homework same as, so arrange do question 1, does question 1 and will question 1. Only 3 questions I am allotting you. If it possible you have to arrange 2 questions also. నేనైతే ఒక్కొక్కటి ఇస్తున్నాను. వై? బికాజ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ మచ్ బర్డెన్. కాబట్టి నేనైతే ఒక్కటే ఇస్తున్నాను, కానీ మీరు ఒక్కటే చేసి వదిలేయకండి ప్లీజ్. యూ హ్యావ్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ విత్ అనదర్ వర్బ్స్. దెన్ ఓన్లీ యుల్ బి ఇంప్రూవ్. ఓకే, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ గైస్. సో అరేంజ్ డూ క్వశ్చన్ 1, పాజిటివ్ నెగిటివ్ ఆన్సర్స్, డస్ క్వశ్చన్, పాజిటివ్ నెగిటివ్, విల్ క్వశ్చన్, పాజిటివ్ నెగిటివ్. దట్స్ ఇట్. ఓకే, ఎనీ మోర్ డౌట్స్ ఎనీవన్? మ్యామ్. ఎస్ మేడం. మ్యామ్, ఇప్పుడు డూ ఫామ్ యూజ్ చేసే టైంలో కామన్ గా మనం మాట్లాడే టైంలో ఎస్ ఐ డూ అనొచ్చు కదా మేడం? ఎస్ ఐ డూ అనొచ్చు, ఎస్ అనొచ్చు, యా అనొచ్చు, ఆ అనొచ్చు. కానీ మనం సెంటెన్స్ మొత్తం నేర్చుకుంటున్నాం. కంప్లీట్ సెంటెన్స్ నేర్చుకుంటున్నాం. కంప్లీట్ సెంటెన్స్ నేర్చుకున్నాక మీరు ఎలా అయినా షార్ట్ కట్ చేసుకోండి మేడం. ఓకే. ఓకే, అంటే నార్మల్ గా టైంలో ఎస్ ఐ డూ మేడం, అది మనకి సరిగా రాక లేకపోతే బద్ధకము ఇవన్నీ కలగలిపి ఐ డు. అదేదో విన్నాను నేను ఈ మధ్య యూట్యూబ్లో కూడా. ఇంగ్లీష్లో అయితే సారీ, విల్ యూ రిపీట్ అగైన్ ఇలా అడగాలంట. ఐ డింట్ గెట్, ఐ డింట్ అండర్స్టాండ్. అదే తెలుగులో అయితే అంటే సరిపోద్దంట. అలా ఉంది ఇప్పుడు మన ఇంగ్లీష్. సో ఐ డు అంటే కూడా కరెక్టే, కానీ మనం ఇక్కడ ఫుల్ సెంటెన్స్ నేర్చుకోవాలి. వై? బికాస్ వీ హ్యావ్ టు టీచ్ టు స్టూడెంట్స్కి నేర్పించాలి. ఇంకొకటి ఐ డూ చేస్తాను, ఐ డూ ప్లే. డూ యూ ప్లే అంటే ఐ డూ ప్లే, నేను ఆడతాను. డూ అనకూడదు, అక్కడ ఐ ప్లే అనాలి. కానీ ఇక్కడ మనకు ఒకటి వచ్చేసింది, దీన్ని బట్లర్ ఇంగ్లీష్ అంటాం మేడం. ప్రతి వర్బ్కి ముందు డూ పెడితే దాన్ని బట్లర్ ఇంగ్లీష్ అంటాం. సో ప్రతి వర్బ్కి ముందు డూ పెట్టకండి. వర్బ్ ఏమైతే ఉందో అదే మాట్లాడండి. సపోజ్ మేడం మనం మాట్లాడేటప్పుడు తెలుగు కూడా చూడండి, కొంతమంది మాట్లాడితే మాస్గా అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే అదే తెలుగు క్లాస్గా అనిపిస్తుంది. యాజ్ టీచర్స్ వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ స్టైలిష్ వే అండ్ ఫ్లూయెంట్ వే. మీన్స్ వీ హ్యావ్ టు స్పీక్ with verb forms without saying I do go, I do play, like this. Okay, did you get? మ్యామ్, బబ్బీ యూజ్ చేయకుండా జస్ట్ ఐ డు అనొచ్చు కదా అనొచ్చు మేడం, కానీ అలా అనకండి అంటున్నాను నేను. ఓకే ఓకే మేడం. యాజ్ టీచర్స్ అలా అయితే మన ఫ్లూయెన్సీ మన దగ్గర, అంటే మేడం ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటల్ని బట్టే మనం వాళ్ళకి ఎంత ఫ్లూయెన్సీ ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత నాలెడ్జబుల్ అర్థం చేసుకుంటాం కదా. సో మనం మాట్లాడేదాన్ని బట్టి ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అట్లా ఎస్టిమేట్ చేస్తారు. ఓకే, కాబట్టి మీరు మాత్రం అలా మాట్లాడకండి, మీరు వర్బ్తోనే మాట్లాడండి. ఓకే మేడం, ఇట్స్ మై సజెషన్ ఫర్ యూ పర్సనల్లీ. ఎస్ మేడం, ఒక డౌట్ మేడం. ఎస్ మేడం, విల్ క్వశ్చన్ లో ఐ యూజ్ చేయొచ్చా మేడం? క్వశ్చన్ ఇస్తాం కదా మేడం. మేడం మేడం విల్లో ఐ యూజ్ చేయాలంటే ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి తెలుగులో. రేపు నేను స్కూల్కి వెళ్తానా, రేపు నేను అన్నం తింటానా, తర్వాత నేను క్లాస్ తీసుకుంటానా, ఎవరిని అడుగుతారు మీరు ఆ క్వశ్చన్? ఎవరిని అడుగుతారు? Will I go to market next week? కదా. ఓకే, అడగండి, పర్మిషన్ తీసుకోండి మేడం, తప్పకుండా అడగొచ్చు, అలా అడగాలి, అడగండి.
ఓకే నాకు డౌట్ ఉంది మేడం షెల్ ఐ కమ్ షెల్ ఐ గో క్వశ్చన్ మార్కులు షెల్ ఐ కమ్ షెల్ ఐ గో విల్ ఐ కమ్ విల్ ఐ గో విల్ ఐ టేక్ ద క్లాస్. మీరు వేరే వాళ్ళని అడగచ్చు. సపోజ్ మీరు ఎవరైనా క్లాస్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, విల్ ఐ టేక్ ద క్లాస్. మేడం నేను మీ తర్వాత క్లాస్ తీసుకోవచ్చా, విల్ ఐ టేక్ ద క్లాస్ నెక్స్ట్, విల్ ఐ టేక్ ద యువర్ క్లాస్ నెక్స్ట్ పీరియడ్, అలా యూ కెన్ ఆస్క్, నో ప్రాబ్లం. ఐ యూ వి దే. సో వైల్ యూ ఆర్ టేకింగ్ పర్మిషన్ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు యూజ్ షెల్ ఓన్లీ. పర్మిషన్ తీసుకునేటప్పుడు మాత్రం విల్ అనకండి మేడం, షెల్ మాత్రమే యూజ్ చేయండి. ఓకే, షెల్. ఓకే Yes. Okay guys, any more doubts anyone? No? నో డౌట్స్ Okay. So these are your questions you have to arrange and you have to send me your recordings. I'll wait and means మీరు ఫస్ట్ క్లాస్కి ఇప్పటికి ఎంత ఇంప్రూవ్ అయ్యారో నేను మీ రికార్డింగ్ విని చెప్తాను. ఆర్ యూ ప్రాక్టీసింగ్ ఆర్ నాట్? ఓకే గైస్, దట్స్ ఇట్. ఓకే, ఐ విల్ సెండ్ దిస్ టు యూ, దిస్ లింక్ ఐ విల్ సెండ్ టు యూ. ఓకే, ఇప్పుడు రికార్డ్ అయిన క్లాస్ లింక్ని నేను మీకు షేర్ చేస్తాను. యూ హ్యావ్ టు వాచ్ ఇట్.